ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎండలు బగబగ మండుతున్నాయి. సామాన్యులంతా కూడా తీవ్రంగా ఎండల వల్ల తీవ్రంగా అల్లాడిపోతున్నారని చెప్పుకోవచ్చు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి బాణుడు బగబగ మండుతున్న నేపథ్యంలో డిచ్పల్లి మండలం కొరట్పల్లిలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 42 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. పగటి ఉష్ణోగ్రతలతో రాత్రి వేళల్లో కనిష్ట ఉష్ణోగ్రత కూడా క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఏప్రిల్ సంబంధించి మొదలైనప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎండలు తీవ్రంగా 45 డిగ్రీలకు ఉష్ణోగ్రత నమోదవుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ఆరెంజ్ ఇప్పటివరకు డిక్లేర్ చేసినట్టుగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఇప్పటివరకు పెద్ద ఎత్తున నమోదైన ఉష్ణోగ్రతలు ఏవైతే ఉన్నాయో డిచ్పల్లిలో 42, ఎడపల్లిలో 42, నిజామాబాద్ సౌత్లో 42, భీమ్గల్లో 42, వేల్పూర్లో 42, వర్ణిలో 42, మోపాల్లో 41, మాక్లూరులో 41 ఇలా ఉష్ణోగ్రతలు నమోదవుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకే ఉదయం 9 అయితేనే తీవ్రంగా ఎండలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో అత్యవసరం అయితే కానీ బయటకు రావాలని చెప్పి కూడా ఉష్ణోగ్రత అధికారులు అటు వైద్యులు కూడా చెప్తున్నారు. ఒకసారి స్థానికులతో మాట్లాడి చెబుతారు. ఎట్లా ఉన్నాయి ఎండలు, ఏం చెప్తారు? ఎండలు చాలా విపరీతంగా ఉన్నాయి నిజామాబాద్లో. అసలు ఉదయం నుండి బయటకు వెళ్ళాలంటే ఏదైనా పని చేసుకోవాలంటే కూడా అసలు బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. చాలా విపరీతమైనటువంటి ఎండలతోటి సతమతమవుతూ ఉన్నారు జనము. ఏదైతే ఎండ తీవ్రత వల్ల అనేక మంది ఎండ దెబ్బకు కూడా గురై అనారోగ్య పాలవుతూ ఉన్నారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు కూడా అత్యవసర కార్యక్రమాల దృష్ట్యానే వారి యొక్క అత్యవసర పనుల దృష్ట్యానే బయటకు వస్తున్నట్టు కనబడుతూ ఉంది. ఉదయం 9-10 గంటల తర్వాత జనాలు బయటకు వచ్చేటువంటి పరిస్థితి నిజామాబాద్లో లేదు. చాలా సాయంత్రం 6-7 గంటల వరకు కూడా చాలా వేడిగా ఉంటుంది. ఏం చెప్తారు అంటే చిన్నపిల్లలు వృద్ధులు బయటకు వస్తే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి? చిన్నపిల్లలు వృద్ధులు ఎవరైనా బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు, రావద్దు కూడా. ఎందుకోసం అంటే ఎండ తీవ్రతకు అస్వస్థకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. చిన్నపిల్లల మీద కూడా ప్రభావం పడేటువంటి పని ఉంటుంది. కావున వృద్ధులు పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో బయటకు తీసుకురావద్దని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. చూడొచ్చు అంటే ముఖ్యంగా కూడా ఎండల తీవ్రత ఎక్కువ ఉన్న నేపథ్యంలో బయటకు రావద్దని చెప్తారు. సరే, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఎండలు ఎట్లా ఉన్నాయి? గతంలో ఎప్పుడు లేకుండా కదా ఎండలు ఎక్కువగా ముదిరిపోయినాయి. చాలా హార్ట్ ఎఫెక్ట్కి వడదెబ్బలు అవి వస్తున్నాయి. అందరు కూడా ఈ ఎండలో 1 గంట దాటిన తర్వాత ఎవరు కూడాను బయటకు వెళ్ళకుండా ఈ అల్ట్రావైలెట్ కిరణాల ఎఫెక్ట్తో ఈ రక్తనాళాలు చిట్లిపోకుండా ఇలాంటివి రాకుండా జాగ్రత్తలు పడాలా. వాటర్ ఎక్కువ తాగాల. అవసరమైనటువంటి మినరల్ వాటర్ కూడా చేసేసి నీడలో ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. ఇది అందరికీ శ్రేయస్కరం. ఇది అంటే ఏం చెప్తున్నారంటే మొత్తంగా ఎండల తీవ్రతకు సంబంధించి పెద్ద ఎత్తున నమోదవుతున్నాయి. ఉదయం 9 గంటల లోపే పనులు ఏమైనా ఉంటే ముగించుకోవాలి. అత్యవసర సమయం అయితేనే కానీ బయటకు రావాలని చెప్పి కోరుతున్నారు. ప్రజలు కూడా చెప్తున్నారు ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం పెద్ద ఎత్తున ఎండల తీవ్రత ఉష్ణోగ్రత నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. శీతల పానీయాలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ఒకవేళ వడదెబ్బలు కానీ ఎలాంటి సిమ్టమ్స్ ఏమైనా వస్తే వెంటనే వైద్యులకు సంప్రదించాలని చెప్పి స్థానికులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ సందీప్తో రాజేష్ బిగ్ టీవీ నిజామాబాద్. For more videos like this, subscribe Big TV channel.